నమస్తే బాబా. నమస్తే సూపర్ కోడ్ రమాదేవి గారు, ఏంటి విశేషాలు, ధర్మ సందేహాలు సూపర్ కోడ్ల మీద? నెక్స్ట్ మంత్ అంతా సూపర్ కోడ్ మంత్. అవును, ఆగస్ట్ మంత్ అవును, అంతా సూపర్ రిచ్ సూపర్ కోడ్ మంత్ కదా. మరి ఆ మంత్ అంతా కూడా సూపర్ కోడ్స్ ఏనా, లేదంటే ఆ మంత్ లో ఏమైనా కొంచెం డేంజరస్ డేట్స్ ఏమైనా ఉంటే అందరూ జాగ్రత్త పడతారు కదా? డేట్స్ ఏమైనా ఉన్నాయా? మనం చాలా చాలా అద్భుతంగా సూపర్ కోడ్ గురించి మనం చేసాం. అవును బాబా. అయితే విషయం ఏంటమ్మా, సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతుంది కదా అంటే నేనేం చెప్పాను, సంవత్సరంలోనే ఒక అద్భుతమైనది అన్నాను కదా, మళ్ళీ రాదు అన్నాను కదా. అయితే ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా దాంట్లో ఉంది. అంటే మంచి ఎంత బాగో అయ్యో బాగా పొడిచాడు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతారు కదా, టక్మని కింద పడకూడదు. అంటే ఎంత గొప్పగా ఉంటుందో అంత నష్టం కూడా ఎక్కువనే ఉంది. సో అట్లా అంటే ఈ ఆగస్టు నెలలో నేను తీసి అంటే రోడ్డు పతిని మళ్ళీ చెప్తున్నా, పదాలు బాగా వినండి, బాగా అనుసరించండి. బాగా వింటేనే మీరు అనుసరిస్తారు. రోడ్డు పతిని కరోడు పతి చేసే డేట్లు ఆగస్టు నెలలో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, వాడు అంటే రోడ్డు పతి అంటే పేదవాడు, కటిక పేదవాడు అపర కుబేరుడు అయ్యే అవకాశం ఆగస్టు నెలలో ఉంది. మరియు కరోడు పతిని రోడ్డు పతిని చేసేది కూడా ఆగస్టు నెలలో ఉంది. సో అందుకోసమే దాని గురించి మనం తెలుసుకుందాం. బోర్డు మీద రాసినాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క ఉన్న ఆల్రెడీ బెల్లని యాడ్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మంచి మీరు చెప్పినా చెప్పకపోయినా పోయేది ఏం లేదు, కానీ ఇది చెడు కాబట్టి తొందరగా ఫార్వర్డ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు 2026 అనేది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన. ఆల్రెడీ ఆగస్టు నెలలో నేను ఏం చెప్పానంటే, మొదటిదాకా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెప్పాను కదా, ఆగస్టు 15 తర్వాత దేశం మొత్తం విధ్వంసం జరగబోతుంది, నష్టాలు జరగబోతుంది, కష్టాలు జరగబోతుంది. అందులో ఆగస్టు నెలలో ఇంకెక్కువగా జరగబోతుంది అనడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఏంటిది అంటే, వాస్తవంగా ఈ ఆగస్టు నెలలో 8వ తారీఖు వచ్చిన, ఆగస్టు నెలలోనే చెప్తున్నా ఇప్పుడు నేను, మళ్ళీ వేరే సెప్టెంబర్ది కాదు, ఆగస్టు నెలలో 8వ తారీఖు వచ్చిన 17వ తారీఖు అంటే ఆగస్టు 15 అయిపోతుందిగా. ఆగస్టు 15 అయిపోయిన తర్వాత 26 కూడా వస్తుందిగా. అంటే ఆగస్టు 15 ముందు 8 ఉంది. దీనికన్నా ఈ 17-26 మళ్ళీ సేవ్ చేసి పెట్టుకోండి. ఇవి చాలా ప్రమాదమైన డేట్లు కాబోతున్నాయి భారతదేశానికి. ప్రపంచానికి కూడా ఉంటుంది, కానీ ప్రపంచానికి ఉన్న ఎఫెక్ట్ కన్నా భారతదేశానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, పెట్రోల్, డీజిల్, బంగారం, ఈ రియల్ ఎస్టేట్ ఏదైనా కావచ్చు, ఇది చాలా ప్రమాదాన్ని చేయబోతుంది. యుద్ధాలు కూడా జరగచ్చు, చాలా చాలా ఏదైనా మొత్తం అయితే నెగిటివ్ జరగబోతుంది. ఎప్పుడు? ఆగస్టు 15 తర్వాత. అయితే 8వ తారీఖు జరుగుతుంది. ఎందుకంటే 8, 11, 26 నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియో, త్రిపుర దళాలు అమిత్ షా గారు చాలా జాగ్రత్తగా ఉండాలి, త్రిపుర దళాలని యాక్టివేషన్ చేయాలి అని ముందే చెప్పాను లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు అది జరగబోతుంది. సో మనం వాళ్ళందరూ ఎంతమంది మన జాగ్రత్తలు మనం, ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉన్నాం, ఒక గ్యాస్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాష్రూమ్ లో గ్లీజర్ ఉంటుంది, ఇవి ఉంటాయి కదా, చెప్పడానికి పేరిపోతుంది అనుకో, మనం తెలియదు. సో అందుకోసం ఇలాంటి డేటాలో ప్రయాణం కూడా చేయదు. నిన్న ఒక మా వేదిక న్యూమరాలజీ మూర్తి గారు అని అనంతపూర్ నుంచి ఫోన్ చేశారు. గురుగారు నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, అన్ని గ్రాఫ్స్ అన్ని తీసుకున్నాయి, అన్ని అయిపోయినాయి గురుగారు, మరి ఎందుకు ఫోన్ చేసినా కానీ ఏం లేదు గురువుగారు, కరెక్ట్గా ఏప్రిల్ 8వ తారీఖు నాకు యాక్సిడెంట్ అయింది గురువుగారు. చూసారా, ఆయన అన్నీ చేసుకున్నారట, మరి నువ్వు లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్నా తీసుకోలేదు గురువుగారు. తీసుకుని చెప్తుంది నీకు ఈ సంవత్సరం ఇట్లా ఉందని, అదే అయిపోయిందా. లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే, మరి ఇవన్నీ నేను చేసుకున్నాను కదా గురువు, వివిధ పంచరత్నాలు, మరి అంటే మరి ఇప్పుడు నువ్వు బతుకున్నావా? బతుకున్నా గురువు, చిన్నగా జరిగింది అంటే. చూసావా, నువ్వు బెస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇవన్నీ ఫాలో చేసిన తర్వాత నేను ప్రతిసారి నా రిపోర్టర్ రాస్తాను 8, 11, 26 తారీఖు అనేది డేంజర్ అని. 8, 11, 26 తారీఖు డేంజర్ అని రాస్తాను. మరి ఆయనకి ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది? కరెక్ట్గా ఏప్రిల్ 8వ తారీఖే జరిగింది. నేను చెప్పింది జరిగిందా లేదా? అయితే విషయం ఏంటంటే, ఆయన వెహికల్ నెంబర్ మార్చుకోలేదు, అది అన్లక్కీ నెంబర్లో ఉంది, అది తీసుకుపోయి బుద్ధి తప్పేది మనది కాదుగా. సో సహజంగానే నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఎంత ఇప్పుడు నాకైనా జరుగుతుంది, నీకైనా జరుగుతుంది, అన్ని పాటించినా మరణం ఎవరిని ఆపదు, జరిగేది జరుగుతుంది. కానీ ఇది ఏమిటి జరుగుతుంటే నెత్తి మీద పడేది గోడ మీద పడుతుంది, జరగకుండా ఉండదు ప్రపంచంలో. కానీ ఎక్కువ ప్రమాదం జరిగే వాళ్ళు తక్కువ ప్రమాదం జరుగుతుంది. మరి ఏదైనా సేఫే కదా, బతికుంటావు కదా.
ఈరోజు మాట్లాడండి కదా. అందుకోసమే 8-11-26 తారీఖులలో ఇది 2026 ఆగస్టు నెలలో ఎందుకు సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి అంటే మీకు ఎగ్జాంపుల్ చరిత్ర చెప్తా. ఇప్పుడు 26వ తారీఖు డిసెంబరు 2004లో సునామీ వచ్చింది భారతదేశానికి. సో ఇది చూడండి, మొత్తం కూడితే ఇది 6, ఇది 3, ఇది 8, ఇది చూడండి, ఇది 9, ఇది 8, ఈజ్ ఈక్వల్ టు 17 అంటే 8, 8 అండ్ 8 అండ్ 8 చూడండి, 8 అండ్ 8 వచ్చిందా లేదా చూడండి, 8 అండ్ 8 వచ్చిందా. అలానే ఇప్పుడు కూడా ఈ 8-8-2026 అంటే 8-11-20 ఇదే వస్తుంది. అందుకోసమే చరిత్రలో 2004 అంటే ఇప్పుడు 2020 అంటే 22 సంవత్సరాల క్రితం జరిగినాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర, డాటా ఉంది, ఊరికే చెప్ప నేను. అందుకోసమే నా ఉద్దేశం ఒకటే, మీరు ప్రాణాలతో ఉండి హ్యాపీగా ఉండడం కోసమే ఈ నెగిటివ్ వీడియో. మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి కాదు, ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇవి జాగ్రత్తగా ఉండి. ఈ డేట్ లో ఇవి సునామీలు భూకమన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, శ్రావణమాసం అని ముహూర్తం పెట్టుకుంటారు పంతులు గారు. ఆయనకు తెలియదు పాపం, ఆయన మంచోడే. పురోహితుడు అంటే నేను వాళ్ళకి ఎగనిస్ట్ కాదు, పురము అంటే విలేజ్ కి హితం కలిగించేవాడు పురోహితుడు. మరి ఆయనకు తెలియదు కదా ఇవి పాపం, ఆయన డేట్ ఇట్లా విడాకులు జరిగిపోయాయి. సో అందుకోసం ఇట్లాంటి డేట్లో గృహప్రవేశాలు కానీ, కార్లు కానీ, కంపెనీ కానీ స్టార్ట్ చేయొద్దు మిత్రమా, మిఠాయి పొట్లమా అని చెప్తున్నాను. అర్థమైందా? మిత్రమా మిఠాయి పొట్లమా, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు మిఠాయి తెచ్చుకుంటా, నాకేం షుగర్ లేదనుకోండి, నేను మంచిగా తింటుంటే ఉంటాను మంచిగా. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ తిన మళ్ళీ లావ్ అయిపోతా. అందుకని మీకు ఇచ్చాను. ఏం కాదు, మీరు యాంకరింగ్ చేస్తారు బాగుండాలి. సో ఎందుకంటే మీరు స్వీట్ తింటే స్వీట్ గా మాట్లాడతారు. సో ఈ విధంగా భలే ఉన్నారు అనకండి మళ్ళా. సో ఇదండి 8-11-26 అనేది సునామీ అయిపోయిందా. మరి ఇదేంది కింద ఇంకోటి ఉందిగా, అవునా కదా? ఇంకోటి ఏంటిది 4-13-22. ఈ 4-13-22 అనేది కూడా 4-13-22-31 ఇవన్నీ రాహు కావాలి. పుట్టినదానికి చెప్తలేను నేను, పుట్టింది వేరు. నువ్వు ఏదైనా శుభ కార్యక్రమం నీతో చేస్తున్నావు కదా, ఇవి డెత్ నెంబర్స్ రాహుని. అట్లా మళ్ళీ 4 and 4 వచ్చింది కాబట్టి మీరు జీవితంలో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినా, ఏదైనా గృహప్రవేశం చేసినా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసుకున్నా అది సక్సెస్ కాదు, చాలా ఇబ్బంది పడతాం. అది మామూలు ఇబ్బంది కాదు, సునామీ లెక్క ఉంటుంది. ఇది భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, పక్కింటి వాడు ఏదో కెమెరామ్యాన్ కూడా చనిపోతాడు. ఇట్లుంటాయి పెళ్లిలో అంత పవర్ఫుల్ ఉంటాయి. ఇవన్నీ అనుభవించి చెప్తున్నాను నేను, అన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇది అయిపోయిందా ఈ డేట్ లో కూడా, ఈ ఆగస్ట్ నెలలో ఈ మోస్ట్ డేంజర్ డేట్స్ అంటున్నా, మోస్ట్ డేంజర్ డేట్స్. అది అయిపోయిందా. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకోటి తలకాయలని పని చేస్తున్నాం అంటారు చాలా మంది. ఈ మధ్య అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తలకాయలని పని చేస్తున్నారు. ఇంకో 7, 16, 25 ఇది కూడా 7 and 7 అవుతుంది. దీనివల్ల భార్యనో భర్తనో చనిపోవడం, వైదవ్యం. నిన్న ఒక కేసు వచ్చింది, అదే జరిగింది. మొత్తం కూడితే 25 నెంబర్ వచ్చింది, 7 వచ్చింది. వాళ్ళ భర్త చనిపోయింది కరోనా టైంలో. ఈ టైంలో చచ్చిపోతారని నేను లైఫ్ టైం కాదు చూసింది. అరే ఒక 5 సంవత్సరాల క్రితమన్నా వస్తే బాగుంటుండే, నీకు బెస్ట్ మ్యారేజ్ చేస్తుంటే అంటే అప్పుడు లైఫ్ టైం డ్రాప్ కనిపించలే అనుకోండి. నేను ఈ 2 సంవత్సరాలు కనిపెట్టినా, కానీ బెస్ట్ మ్యారేజ్ 10 సంవత్సరాలు చేస్తున్నా కదా. ఎవరికైనా ఈ మ్యారేజ్ డేట్లు 7, 16, 25 తారీఖులో ఉంటే, ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా శ్రావణ మాసాన్ని పుసుకున్న పుణ్యకాలం మనం చేసుకుంటే ఆగమైపోతాం. మీరు భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, నేను భయపెట్టిస్తున్నా, బీపీ వేస్తలే, మీకు నిజం చెప్తున్నా. భర్త చనిపోయిన తర్వాత ఈ వీడియో చూసి ఏం లాభం, భార్య చనిపోయిన తర్వాత ఈ వీడియో చూసి ఏం లాభం, వాళ్ళు తిరిగి రారు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, నేను భయపెట్టిస్తలేను, బీపీ వేస్తలేను, మ్యాజిక్ బాటిల్ తీసుకొని మంచిగా నీళ్ళు తాగమంటున్నా. ఎప్పుడు తాగినా మంచిదే. సో కానీ నిజం ఏంటంటే, ఇట్లాంటి డేంజర్ డేట్లలో మీరు కంపెనీ కానీ, పెళ్ళిళ్ళు కానీ, కార్లు కానీ ఏవి కొత్తవి చేయకండి. దయచేసి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం కోసం నా దగ్గరికి వస్తారు. ఎంతమందికి అది చూడండి, ఎంతమందికి చూడు. ఇప్పుడు ఒక 20,000, 30,000, 1,00,000 మంది చూస్తే వాళ్ళకి అందరు కావాలి. 40,000 మందికి, 1,00,000 మందికి అపాయింట్మెంట్ ఇస్తాను. రోజుకి 5-10 మందికి సరిపోతున్న టైము. మళ్ళీ డబ్బులు ఏమైనా మెసేజ్, ఏమై గురుగారు. ఇంకా మీకోసం నేను టెక్నాలజీ ఏం చేసినాను, ఒక 24 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, రిపోర్ట్ 100 సంవత్సరాలు. సో అందుకోసం నేను ఏం చెప్తాను అంటే, మీకు ముందే నా దగ్గర రాకుండానే, మీకు ప్రమాదాలు కలగకుండానే ఇట్లా చెప్తున్నా ముందే. ఇది ఒక పాజిటివ్ వేద మీ బాగు కోసం నేను చెప్తున్నా కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని చాలా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని. లాస్ట్ పైన పెద్దగా రాస్తా, ఆగస్టు నెలలో ఏ డేట్లలో మీరు ఏమి చేయకూడదని పెద్దగా రాస్తా. మళ్ళీ మర్చిపోతుంటారు మీరు, ఎందుకంటే మీరు స్క్రోలింగ్ చేసేది ఎక్కువ ఉంది కాబట్టి
ఇగో ఆగస్టు నెల ఇది ఆగస్టు నెల 2026లో డేంజర్ డేట్లు రాస్తున్నా. 8-10-26 ఇది మోస్ట్ సునామీ డేంజర్. ఇక 4-13-22-31 ఆగస్టు నెలనే, మళ్ళా ఈ ఇయర్ కూడా 2026 మళ్ళీ 7-16-25 ఈ మోస్ట్ డేంజర్ డేట్లు. మోస్ట్ డేంజర్ మళ్ళీ దీంట్లో ఇంకో 18 కూడా వస్తుంది, 28 కూడా వస్తుంది, 29 కూడా వస్తుంది. అర్థమైందా? ఇట్లాంటి డేట్లలో మీరు చేసుకుంటే హరిలోరంగా హరి 0 అయిపోతుంది. ఈ రోజు 0 అయిపోతుంది. కరోడ్పతి రోడ్పతి అంటే ఇంకా జరగూరుంటే ఎమ్మ నీ కడుపుల పిల్లలు చల్లగుండా బాంచర్ అంట. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా నేను, ఎందుకంటే నేను 0 నుంచి వచ్చా. 0 నుంచి వచ్చి కోటేశ్వరయ్యా. మీరు ఇట్లా కావద్దని నేను ముందే ఆకాశవాణి అని అన్నట్లేను. వాతావరణం కాదు, ఇది జీవిత వర్ణాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీగా ఉండండి. నెగిటివ్ డేట్ని వాడద్దు. ఇలాంటివి మరి ఈ డేట్లో ఏం చేయాలి? ధ్యానం చేసుకో, టెన్షన్ తగ్గుతుంది, బీపీలు తగ్గుతాయి, నార్మల్గా ఉంటాయి. ముద్రలు పెట్టు, యజ్ఞాలు చేయి, పూజలు చేయి, పురస్కారాలు చేయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.